హాయ్, గుడ్ మార్నింగ్. ట్రైలర్ చాలా ఎక్సైటింగ్ ఉంది. హోప్ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాం. అండ్ థ్యాంక్ యూ రాజమౌళి గారు అండ్ టీమ్ ఫర్ మేకింగ్ అస్ పార్ట్ ఆఫ్ ఇట్. 5 years ఉన్నందుకు ఇంత సెకండ్ కూడా ఇప్పుడు ఈ ట్రైలర్ చూడగానే మొత్తం బాధలన్నీ మర్చిపోయాం. సో థ్యాంక్స్ రాజ్, థ్యాంక్స్ ఫర్ ద హోల్ టీమ్. Thank you. At this moment, no, I think the fans will be in the euphoria of watching the trailer. But as the euphoria dies down, as we have been telling, we introduce the characters. We just introduce the characters. We just gave them what the characterizations are about. And in the conclusion, you are going to see the drama between them. That's the main thing that we are going to see. The Bahubali franchise, the war is a part and parcel of Bahubali franchise. Is no, I'm not at all bothered. ఎందుకంటే మనం సినిమా చూసినప్పుడు ఫస్ట్ హాఫ్ చూస్తే సెకండ్ హాఫ్ ఏంటో గెస్ట్ చేస్తూ ఉంటాం. యాక్చువల్గా ఇంకా మూవీ బఫ్స్ అయితే సినిమా స్టార్ట్ అయిన 10-20 minutes they will be guessing what the second part is going to be. Some of them are right, some of them are wrong. It doesn't matter. ఇట్ ఈస్ వాట్ మ్యాటర్స్ ఇస్ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే దాన్ని ఎంత ఇంట్రెస్టింగ్గా చెప్తున్నాను. మన ఫర్ ఎగ్జాంపుల్ ఎపిక్స్ లైక్ మహాభారతం, రామాయణం లాంటి సినిమాలు తీస్తే మన కథ ఏంటో తెలుసు, బట్ స్టిల్ వీ వాంట్ సీ ద డ్రామా ఎంత అందంగా చెప్పామన్నది ఇంపార్టెంట్. అండ్ మోస్ట్ ఆఫ్ ద థియరీస్ ఇప్పటివరకు నేను చూసినట్టు మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ రాంగ్ అండ్ ఫ్యూ ఆర్ లిటిల్ బిట్ క్లోజ్ హియర్ అండ్ దేర్. బట్ ఒకవేళ అందరికీ కూడా ఎగ్జాక్ట్గా గెస్ చేసినా సరే ఐఎమ్ నాట్ వరీడ్ అబౌట్ ఇట్. ఆ పాయింట్ ఎలా రీచ్ అవుతాం అన్నది మోర్ ఇంపార్టెంట్. సెకండ్ థింగ్, యాజ్ ఐ సెడ్, నాకు డైరెక్ట్గా ఎప్పుడు నాకు ముందుకు వెనక్కి వెళ్తూ ఉంటాను. ట్రైలర్ కట్ చేసినప్పుడు కూడా కొంచెం టెన్షన్ ఉంటుంది అటు ఇటు వెళ్ళినప్పుడు. బట్ ఐ సీ ఇట్ యాజ్ అ హోల్, వన్స్ ద బీజిఎం కమ్స్, వన్స్ పెద్ద బీజిఎం వచ్చిన తర్వాత నా ఎక్స్పెక్టేషన్ లెవెల్ కన్నా ఎక్కడితో దాటేసి వెళ్ళిపోయింది. హీ గివ్స్ అన్ ఎక్స్ట్రా ట్విస్ట్. దానికి లైన్ దాటేసి పైకి వెళ్ళాల్సిన ట్విస్ట్ హీ విల్ గివ్ ఇట్. సో ఐఎమ్ మోర్ దెన్ హ్యాపీ అబౌట్ ఇట్. సుబ్బు, నీకు తెలుసా, నాకు ఎర్లీ మార్నింగ్ ఒక కల వచ్చింది. ఏమని? నువ్వు నన్ను జ్యువెలరీ షాప్కి తీసుకెళ్ళి వడ్డానం కొనిచ్చావంట. ఏ టైంకి? గుర్తులేదు సుబ్బు, 5 అనుకుంటా. అదే మరి 5:05కి మీ బాబొచ్చి బిల్లు కట్టినట్టు నాకు కాల్ వచ్చింది.